నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వల్లభనేని వంశీ లోకేష్ గారిని అలాగే చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడతారు, ఎలాంటి బూతులు తిట్టారు ఇన్నాళ్ళు మనం చూసాం. బట్ ఏమైందేమో తెలియదు కానీ సరికొత్తగా ఆయన లోకేష్ గారు, చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఏం జరగడం వల్ల ఆయన ఇలా మాటలు మార్చారు, ఆయన స్వరం ఎందుకు మారింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు వల్లభనేని వంశీకి ఏమైంది? ఒకనొక టైంలో ఎలా ఉన్నాడో మనం చూసాం. ఆయన నోట్లోంచి మాటలు ఏ విధంగా వస్తాయో విన్నాం. మరి ఇప్పుడేంటి లోకేష్ గారు, చంద్రబాబు గారు అని ఇలా గౌరవప్రదంగా పిలుస్తున్నారు? ఏమైంది దానికి? వల్లభనేని వంశీ గారి రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోటి మొదలైంది. అవును. 2009లో లోక్సభ సభ్యుడిగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2014లో గన్నవరం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ 2019లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాస్త వ్యక్తిగత దూషణలు ఎక్కువ చేయటం కూడా జరిగింది. కొడాలి నాని గారు కావచ్చు, ఈయన కావచ్చు, కొంచెం వ్యక్తిగత దూషణలు చేయటం ఎక్కువైంది. సహజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కాస్త దూకుడు మనస్తత్వం తక్కువ. కొంతమంది నాయకులు తప్ప మిగిలిన వాళ్ళు కూడా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కూడా దూకుడు మనస్తత్వం కానీ అసభ్య పదజాలం కానీ తక్కువగా వాడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈయన అవతరాల మీదే రెచ్చిపోయి ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేదు, బూతుల పంచాంగం ఎత్తింది కూడా ఏం లేదు. మరి ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఎందుకు అలా జరిగింది అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారిని, అలాగే కొంతమందిని వ్యక్తిగత దూషణలు, కుటుంబ పరంగా దూషణలు చేయటం కూడా జరిగింది. సహజంగానే అతను తెలుగుదేశం పార్టీలో ఎదురుగాలిలో కూడా 2019లో గెలిచాడు తెలుగుదేశం పార్టీ. సహజంగానే గన్నవరం అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డా. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 2009లో గన్నవరంలో పోటీ చేసిన వాళ్ళ కుటుంబాన్ని కాదని, అంటే విజయ ఆర్టికల్స్ కుటుంబాన్ని కాదని ఈయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది 2014. అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ అంతకుముందు గెలిచిన వాళ్ళని కూడా కాదని చెప్పని ఈయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. సహజంగానే ఒక 3-4 సంవత్సరాలు అంటే 2009 నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో ప్రజలందరికీ దగ్గరయ్యి కొంచెం అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల మన్నన పొందితేనే అతనికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం రావటం కూడా జరిగింది. దానికి తోడు యువకుడు కావటం, కాస్త అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం కూడా ఉండటం వల్ల ప్రజలు కూడా అతన్ని ఆ ప్రాంతం వరకు ఏదో మంచి చేస్తున్నాడనే ఉద్దేశంతో బ్రహ్మరథం కూడా పట్టారు. కొంత వ్యక్తిగతంగా కూడా అతను కొంతమంది అభిమానులు సంపాదించుకోగలిగాడు. అదే 2014లో విజయానికి ఆయనకి ఆధిక్యత రావడానికి కూడా కారణం కూడా అయింది. 2019లో కూడా ఎంతో కొంత అదే పనిచేసింది. సహజంగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం కావటం, వ్యక్తిగతంగా కూడా పనిచేసిన మాట వాస్తవం. అది మనం కొట్టిపాడేయలేం. ఎందుకంటే వంశీ అనే వ్యక్తి అక్కడ వ్యక్తిగతంగా కొంత జనాలను ఆకట్టుకున్నాడు, అతనికంటూ ఓటర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత క్రమంగా, అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళాల. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటే వెళ్ళాల. దానివల్ల వ్యక్తిగత వైరాన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఏ విధంగా అయితే మాట్లాడాడో అట్లానే వ్యక్తిగతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే అధికార జులుం చూపించటం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిప్పుబెట్టేయటం, ఈ పరిణామాలన్నీ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగాను, లోకేష్ బాబు గారిని వ్యక్తిగతంగాను దుర్భాషలాడటం వల్ల సహజంగానే ఆ ప్రాంతంలో సామాజిక వర్గాలకు సంబంధించి బీసీలు కావచ్చు, లేకపోతే కమ్మ సామాజిక వర్గం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆయనంట ప్రయాణం చేయలే. అయినా సరే మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని ఆయన ధీమా. తెలుగుదేశం పార్టీ రాదనేది ఆయన నమ్మకం. నిన్నదాకా అలా అన్నాడు. ఈ మధ్యకాలంలో కొంత ఆయన దూకుడు తగ్గించాడు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు.
ఇప్పుడు మీరు అడిగిన దానికి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన గతంలో ఏంటి ఆ నియోజకవర్గ పరిస్థితి ఏంటని చెప్పడం కోసం. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ బాబు గారు అని అంటున్నారు అంటే రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర యావత్తు ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోతుందనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఘర్షణ వాతావరణాన్ని వదిలేసి, ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మట నడిచింది కూడా ఇల్లే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వర్గం అంటే యార్లగడ్డ వెంకటరావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. అట్లాగే రామచంద్రరావు గారి వర్గం ఈరోజు కూడా ఆయనకు సహకరించట్లా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఘర్షణ వాతావరణం మనకు వద్దులే అనే భావంతో ఆయన తగ్గి మాట్లాడుతున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. తెలివిగల రాజకీయవేత్త, అందుట్లో సందేహం ఏం లేదు. ప్రభుత్వం ఓడిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, లేదంటే ఆయన ఇంకో రకంగా మాట్లాడి ఉండేవాడు. ప్రభుత్వం ఓడిపోతుందనే నిర్ణయం ఆయనకి క్షుణ్ణంగా ఉంది కాబట్టి ఎందుకులే ఘర్షణ వాతావరణం. ఒకనాడు అంటే ఈ 4 సంవత్సరాల చేటుండా తెలుగుదేశం పార్టీ వ్యక్తే కాబట్టి వీళ్ళతోటి ఘర్షణ ఎందుకనే భావంతో ఉండాడేమని అయితే నాకు అనిపిస్తాం. అంటే ఇప్పుడు ఓటమి పాలు అవుతుందేమో వైసీపీ అని చెప్పి అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసాడు. నిర్ణయానికి వచ్చేసి ఇప్పుడు ఆయన మాట మార్చి స్వరం మార్చుకున్నారు, సర్దుకున్నారు అనుకోవచ్చా? అంతే, నిస్సందేహంగా. ఓకే, అలా సర్దుకోవడమే కాకుండా మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో కనుక ఆయన వైసీపీని వీడి ఇటు టీడీపీలోకి వస్తాను అంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? చాలా మందిని చూస్తున్నాము. వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి వైద్యులకు వెళ్ళారో మళ్ళీ తిరిగి పార్టీలో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మాట్లాడిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటూనే ఉన్నారు. నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని చాలామందిని చూస్తూనే ఉన్నాం. అధినాయకుడిని దుర్భాషలు ఆడిన వాళ్ళని, న్యాయస్థానాలకు తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఈరోజు పార్టీలో చేర్చుకొని వాళ్ళకి శాసనసభ, కొంతమంది లోక్సభ సభ్యులుగా పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తూనే ఉన్నారు. రాజకీయంలో ఇవాళ శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, అవసరమే. కాబట్టి అంటే కార్యకర్తల కోపం ఉంటుంది, నాయకులకు ఏముండదు. ఇవన్నీ కార్యకర్తలు ఆలోచిస్తారు. మా నాయకుడిని ఇట్లా అన్నాడు, ఇతను ఏదో ఒకటి చెయ్యాలి, మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతని సంగతి ఏందో తెలుస్తామని చెప్పని పాపం కార్యకర్తలు బట్టలు దించుకుంటారు, ఆవేశాలకు లోనవుతారు. వాళ్ళే కదా బలిపోయేది. నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు. కార్యకర్తలు ఒకళ్ళ ఇంటి మీద పోయి గొడవ చేశారనుకోండి, వాళ్లే కదా కారాగారానికి వెళ్ళేది, లేకపోతే న్యాయస్థానాల చుట్టూ తిరిగేది, ఠాణాల చుట్టూ తిరిగేది వాళ్లే కదా. మరి నాయకులు వచ్చేసరికి రేపు పొద్దున ఎన్నికల్లో పలానా పార్టీ గెలుస్తుంది అనగానే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తారు, వాళ్ళు వాటేసుకుంటారు, పార్టీలో మమేకమైపోతారు. ప్రజలు ఎటు కార్యకర్తలు పార్టీకి అంకితపోయి ఉన్న వాళ్ళు స్వాగతిస్తారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తున్నారు. కాబట్టి ఈ అయ్యారాములు అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి రేపు వంశీ గారు వస్తే అతన్ని తిరస్కరిస్తారని నేను అనుకోవట్లేదు. ఇవి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే ఇంతకంటే ఘోరంగా చేసిన వాళ్ళని కూడా స్వాగతించారు. సహజం, రాజకీయ పార్టీలు ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రత్యర్థి ఉన్నాడు కాబట్టి అతని మీద విమర్శలు చేస్తారు, స్వపక్షంలో వచ్చిన తర్వాత ఇష్టడవుతారు. సో మరి వల్లభనేని వంశీ గారు ఒకానొక టైంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎలా ఉన్నారని మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆ మార్పు అలా కొనసాగి మరి పార్టీలోకి టీడీపీలోకి చేరేటువంటి అవకాశం ఉందా లేదా చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో.